అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు అంటే ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. జనసేన పార్టీ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ అయిన ఓ ఫోటో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. నటుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ పిక్ అది. తన శ్రీమతి అనా, పిల్లలు అఖీరానందన్, ఆద్యలతో కలిసి దిగిన అరుదైన స్టిల్ వైరల్ అవుతుంది. ఈ అందమైన చిత్రం ఆవిష్కృతం అవడానికి కారణం ట్రాఫిక్ చిక్కులట. ఆ సంగతులివి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మంత్రుల ప్రమాణ స్వీకారం జూన్ 12న ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. మంత్రిగా ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యామిలీతో కలిసి మంగళగిరిలోని తన నివాసానికి బయలుదేరారు. అదే సమయంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి కాసేపు సేద తీరారు. ఆ సమయంలోనే ఫోటోకు పోజ్ ఇచ్చారు. దీన్ని చూసిన ఫ్యాన్స్, నెటిజన్స్ క్యూట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అనుకోకుండా దిగిన ఫోటో కాస్త అరుదైన ఫోటోగా మారి వైరల్ అవుతుంది. మలయాళం నటుడు ఫహద్ ఫాసిల్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ఆవేశం. వన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం ఏప్రిల్ 11న విడుదలై సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా దాదాపు 150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. గ్యాంగ్స్టర్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఫేమ్ జీతు మాధవన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఓటీటీలో ఈ సినిమాకు వచ్చిన ఆదరణతో ఈ మూవీని ఇతర భాషల్లో కూడా డబ్ చేస్తున్నారు. ఇప్పటికే హిందీ వర్షన్ కు సంబంధించి పనులు పూర్తవగా ఆవేశం హిందీ వర్షన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ వేదికగా జూన్ 28వ తేదీన స్ట్రీమింగ్ కు రానుంది. అయితే తాజాగా ఈ మూవీని తెలుగులో కూడా తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర తమిళ వర్షన్ కూడా ఇప్పటికే రెడీ అవ్వగా అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే త్వరలోనే విడుదల కానున్నట్లు సమాచారం. ఇక దీనితో పాటు తెలుగు వర్షన్ ను కూడా మేకర్స్ విడుదల చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ షారూఖ్ ఖాన్ కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ బీటౌన్ బాద్షా అభిమానుల్లో స్టార్ సెలబ్రిటీలు కూడా ఉంటారు. వారి జాబితాలో టాప్ లో ఉంటుంది చెన్నై సోయగం సమాంతా. కింగ్ ఆఫ్ రొమాన్స్ కు శామ్ వీరాభిమాని అని తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో తనకు షారూఖ్ ఖాన్ తో కలిసి పనిచేయాలని ఉందని కూడా చెప్పింది. ఎప్పటి నుంచో శామ్ మనసులో ఉన్న కోరిక నెరవేరనుందా అంటే అవుననే అంటున్నాయి తాజా వార్తలు. షారూఖ్ ఖాన్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసిందన్న వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తుంది. లేటెస్ట్ టాక్ ప్రకారం రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో షారూఖ్ ఖాన్ చేయనున్న సినిమాలో శామ్ ను తీసుకుంటున్నారని బీటౌన్ లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే రాజ్ కుమార్ హిరానీతో సమాంతకు ఇది మొదటి సినిమా కానుండగా డంకీ తర్వాత షారూఖ్ ఖాన్ రెండో మూవీ కానుంది. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన ఏం రాకున్నా మూవీ లవర్స్, అభిమానులు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సీనియర్ హీరోయిన్లలో టాప్ లో ఉంటుంది త్రిష. ఈ చెన్నై చంద్రం ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలతో తీరిక లేకుండా ఉంది. ఈ భామ నటిస్తున్న ప్రాజెక్టులో ఒకటి ది గోట్. కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ నుంచి తాజాగా సెకండ్ సింగిల్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే విజయ్, త్రిష ఓ లిఫ్ట్ వద్ద దిగిన ఫోటో ఒకటి ఇప్పుడు నెట్టింటా చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఇద్దరు ఎక్కడికెళ్లారనేది సస్పెన్స్ లో ఉండగా తాజా స్టిల్లో మాత్రం ఫ్రెష్ లుక్ లో కనిపిస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు. కేరింత మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో పార్వతీశం. అందులో తన యాస భాషతో తెలుగు ఆడియన్స్ కు బాగా చేరువయ్యాడు. అయితే వన్ ఫిల్మ్ వండర్లా కేరింత తర్వాత అతనికి హిట్ పడలేదు. నేను నా బాయ్ ఫ్రెండ్స్, రోజులు మారాయి, సావిత్రి, వైఫ్ ఆఫ్ సత్యమూర్తి, భలే, మంచి చౌకబేరమేతో పాటు పలు చిన్న సినిమాల్లో హీరోగా పార్వతీశం కనిపించాడు. ఇవేమీ అతనికి గుర్తింపును తీసుకురాలేకపోయాయి. అలా ఈ మధ్యనే మార్కెట్ మహాలక్ష్మితో మన ముందుకొచ్చాడు పార్వతీశం. విఎస్ ముఖేష్ యువ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కొత్త అమ్మాయి ప్రణీకాన్విక హీరోయిన్ గా నటించింది. B2P స్టూడియోస్ బ్యానర్ పై అఖిలేష్ కలారు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ నెలలో థియేటర్లలో రిలీజ్ అయింది. ఓ మోస్తారుగా ఆడింది. అయితే థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా థియేటర్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా మార్కెట్ మహాలక్ష్మి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆహాలో ఈ డిఫరెంట్ లవ్ స్టోరీ స్ట్రీమింగ్ కు రానుందని అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ను త్వరలోనే ప్రకటించనున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్, త్రిష కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ విదా మిర్చి.
AK-62గా వస్తున్న ఈ చిత్రాన్ని మగీష్ తిరుమేని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే అజిత్ కుమార్ అయిన టీం అజర్బైజాన్ కు షూట్ కోసం వెళ్లారని అప్డేట్ తెరపైకి వచ్చిందని తెలిసిందే. తాజాగా చిత్రీకరణకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం అజర్బైజాన్ లో 30 రోజుల పాటు షూట్ కొనసాగనుంది. అనంతరం 10 రోజుల హైదరాబాద్ షెడ్యూల్ తో షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. దీపావళి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ఇన్సైడ్ టాక్. ఇదే నిజమైతే అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, రెసీనా కసాండ్రా, అరోకిజర్ ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. కోలీవుడ్ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో ఇండియన్ 2 ఒకటి. 27 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా తొలి భాగం బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు సృష్టించింది. అప్పట్లోనే ఈ సినిమా 50 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఇక శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో కమల్ నటన అప్పట్లో ఒక సంచలనం. ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాను జూలై 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్ వేగం పెంచారు. ఇందులో భాగంగా మూవీ నుంచి ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ ట్రైలర్ ను జూన్ 26న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ ను విడుదల చేస్తుంది. ఈ పోస్టర్ లో కమల్ హాసన్ అమెరికా నుంచి ఇండియాకు వస్తున్నట్లు పోస్టర్ ఉంది. రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి AD 2898 మరో 5 రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో మేకర్స్ ఒక్కొక్కటిగా అప్డేట్లు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి టీజర్, ట్రైలర్ తో పాటు ఫస్ట్ సింగిల్ విడుదల చేయగా మాస్ రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా కల్కి థీమ్ సాంగ్ కు సంబంధించి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. కల్కి థీమ్ సాంగ్ ను శ్రీకృష్ణుని జన్మస్థలమైన ఉత్తరప్రదేశ్లోని మధురా నగరంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మహానటి ఫేమ్ నాగస్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విన్ దత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. బెదురులంక వంటి సూపర్ హిట్ తర్వాత యంగ్ హీరో కార్తికేయ నటించిన చిత్రం భజే వాయువేగం. ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో కార్తికేయ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. టీజర్స్, పోస్టర్స్, ట్రైలర్ తో ఆసక్తిని రేకెత్తించిన భజే వాయువేగం మే 31న ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లను సొంతం చేసుకుంది. దీంతో బెదురులంక తర్వాత కార్తికేయ ఖాతాలో మరో హిట్ పడింది. థియేటర్లలో ఆడియన్స్ ను అలరించిన భజే వాయువేగం ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం మేకర్స్, ఓటీటీ సంస్థల మధ్య భారీ డీల్ కుదిరిందని సమాచారం. ఈ మూవీ థియేట్రికల్ రన్ టైం పూర్తి చేసుకోవడంతో త్వరలోనే చిత్రాన్ని ఓటీటీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తెచ్చేందుకు నెట్ఫ్లిక్స్ ప్లాన్ చేస్తుందని సమాచారం. అన్ని కుదిరితే ఈ నెల జూన్ 28న భజే వాయువేగం సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురావచ్చని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై నెట్ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. రేణు దేశాయ్ ఏ పోస్టు పెట్టినా వైరల్ అవ్వాల్సిందే. ఇటీవల పవన్ గెలవడం, అఖీరా పవన్ వెంట తిరగడం, రేణు దేశాయ్ వరుసగా అఖీరా గురించి పోస్టు పెట్టడం, అలాగే పవన్ అభిమానుల కామెంట్స్ కి కౌంటర్ ఇస్తూ వైరల్ అవుతుంది రేణు దేశాయ్. తాజాగా రేణు దేశాయ్ షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారింది. హీరో అడవిశేష్, అఖీరా నందన్ మంచి ఫ్రెండ్స్ అని తెలిసిందే. గతంలో అడవిశేష్ అఖీరాతో దిగిన ఫోటోలు షేర్ చేసి సూపర్ టాలెంటెడ్ అఖీరా అంటూ తన మ్యూజిక్ టాలెంట్ గురించి పొగుడుతూ పోస్టులు చేశాడు. తాజాగా రేణు దేశాయ్, అడవిశేష్, అఖీరా నందన్ కలిసి దిగిన ఫోటో షేర్ చేసింది. రేణు దేశాయ్ అఖీరా శేష్ ఫోటో షేర్ చేసి, వేరే తల్లికి పుట్టిన నాకు బ్రదర్ లాంటివాడు అడవిశేష్, అడవిశేష్ అఖీరా ఒక క్యూట్ టీమ్ అంటూ పోస్ట్ చేస్తుంది. దీంతో అడవిశేష్ ని రేణు దేశాయ్ బ్రదర్ అంటూ పోస్ట్ చేయడంతో వీరి మధ్య ఇంత మంచి సాన్నిహిత్యం ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. యాక్చువల్గా సినిమా వ్యక్తిగా నంది అవార్డ్స్ ఆగిపోయాయి. ఇచ్చిన అంటే అనౌన్స్ చేసిన అవార్డ్స్ కూడా ఎవరికి ఇవ్వలేదు లాస్ట్ గవర్నమెంట్. ఈసారి అవన్నీ మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డెఫినెట్గా ఈ గవర్నమెంట్ ద్వారా అవన్నీ వస్తాయి అనుకుంటున్నా. దట్ ఈస్ ది మెయిన్ విష్ ఫ్రమ్ మై ఎండ్. మా ఇంటికి 2 నందులు ఆగిపోయాయి, ఆల్రెడీ అనౌన్స్ చేసిన నందులు, అవి కూడా వస్తే బాగుంటుందని ఫీలింగ్. పవన్ కళ్యాణ్ గారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా మొత్తం తెలుగు రాష్ట్రం అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన పొలిటికల్ సినారియోని ఒక కొత్త ఇది ఇచ్చారు, కలర్ ఇచ్చారు. కులాలకు అతీతంగా అందరం కలిసి ఉంటే డెఫినెట్గా విజయం మనదే అనే ఫీలింగ్ తీసుకొచ్చారు. అది అక్షరాల కనిపించింది. ఇలాగే ఈ కూటమి కంటిన్యూ అయ్యి ఎన్నో మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంత మంచి ప్రోగ్రాం చేసిన విశ్వ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇండస్ట్రీ అంతటినీ ఇక్కడ తీసుకొచ్చినందుకు
అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్. ముఖ్యంగా ఒక్క మనిషి విశ్వప్రసాద్ గారు, వారు నాకు గత 10-12 ఏళ్ళుగా తెలుసు. వారి సినిమా రంగంలోకి రాక కూడా చాలా ప్లాన్డ్గా పకడ్బందీగా వస్తూ ఇవాళ వన్ ఆఫ్ ది మేజర్ నిర్మాణ సంస్థకు ఎదగటంలో ఆయన యొక్క కృషి, ఆయన యొక్క మేధోశక్తి, ఆయన ప్లానింగ్ స్ట్రాటజీ ఎంతైనా ఏమంటాం మనం పొగడదగినటువంటివి. ఆయన ఏం చేసినా కానీ చాలా బలంగా చేస్తారు, నిష్కల్మషంగా ఉంటాయి ఆయన ఆలోచనలు. ఆయన కనిపించి చేయడం ఏమాత్రం వెనుకంచి వేయరు. అలాంటిది ఈ సభ. సార్, మీ సంతోషంలో మేము కూడా ఉన్నాం. ఇలాంటి ఒక సభ నిర్వహించడం సినిమా పరిశ్రమకు కూడా మంచిదే. ఎందుకు అంటే ఇదివరకు ఎన్నడూ లేనటువంటి ఒక గొప్ప కనెక్షన్ సినిమా ఇండస్ట్రీకి, రాజకీయ రంగానికి పవన్ కళ్యాణ్ గారి ద్వారా, పవన్ కళ్యాణ్ గారి రూపంలో మనకు ఉన్నది. మన సమస్యలు ఏమున్నా ఆయనతో చెప్పుకోగలిగిన ఒక వెసులుబాటు అది ఉంది. సో ముఖ్యంగా పర్సనల్గా నా పాటలు మెచ్చుకున్న పవన్ కళ్యాణ్ గారు యొక్క గెలుపు, భీమ్లా నాయక్ సినిమా పాటలు రాసేటప్పుడైతే ఆయన పక్కనే కూర్చుని లైన్ మెచ్చుకుని అభినందించినటువంటి ఒక చిన్నపిల్లాడి మనస్తత్వం, అది నాకు ఎంతో ఇవాళకి కూడా నా జ్ఞాపకంలో పదిలపరుచుకున్నాను. అలాంటి ఒక పవన్ కళ్యాణ్ గారు 2 సార్లు ఓడిపోయినటువంటి ఒక సందర్భం నుంచి తాను నిలబెట్టిన 21 మందిని గెలిపించుకుని ఉప ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళటం అనేది సినిమా ఇండస్ట్రీలో వ్యక్తిగా చాలా చాలా సంతోషించాల్సిన విషయం. తర్వాత ఆయన యొక్క నిజాయితీ, ఆయన యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉంటాయి. సో ఆయన టేక్ కేర్ చేయాల్సినటువంటి ప్రజలు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఉన్నారు. కానీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ యొక్క బాగోగులు కూడా ప్రత్యేకంగా ఆయన చూసుకోవాలని ఆయనకు మనవి చేసుకుంటూ సెలవు చేసుకుంటాను. అన్ని 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నా వాటన్నిటిని కాదని ప్రజల కోసం ఎండనక వాననక తిరుగుతుంటే, ఆఫ్టర్ ఆల్ మనం కూడా ఒక ఉడత లాంటి సాయం చేయాలని మేము కూడా, ఎస్పెషల్లీ ఈసారి మనకి మే ఏప్రిల్లో చాలా ఎండలు ఉన్నాయి. ఆ ఎండలు సైతం లెక్క చేయకుండా ఇండస్ట్రీ మొత్తం కదిలొచ్చి పవర్ స్టార్ గారు వెనక నిలబడ్డాం. ఈరోజు ఇంత గొప్ప విజయం అందుకోవడం నిజంగా, ఈ కూటమికి పనిచేయడం నిజంగా ఎంతో మా అదృష్టంగా భావిస్తున్నాం. సో ఈ విజయం తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నెక్స్ట్ కమింగ్ 20-25 ఇయర్స్ వరకు ఒక గొప్ప అభివృద్ధిని చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం ఇలా ఒక ఫిల్మ్ ఫంక్షన్ పైన ఇలా పొలిటికల్ ఫంక్షన్ చేయడం అనేది నిజంగా ఒక చరిత్ర అని చెప్పచ్చు. అప్పుడే ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు సీఎంఓ అదే తన ఆఫీస్ ముందు ఒక ప్లాస్టిక్ చైర్ వేసుకుని ప్రజా దర్బార్ స్టార్ట్ చేశారు. చాలా సమస్యలు కూడా తీరిపోతున్నాయని టాక్ వస్తుంది. అది మనందరూ అదృష్టం. ఒక్కసారి చేయకూడదాం మన కూటమికి. జై కూటమి, జై పవర్ స్టార్, జై సిబిఎన్, జై విశ్వప్రసాద్ గారు. చాలామందికి ఈ విజయం తర్వాత ఒక ఇండస్ట్రీ ద్వారా ఒక పవన్ కళ్యాణ్ గారికి, ఒక చంద్రబాబు నాయుడు గారికి మన ఆనందం వ్యక్తపరచాలి అని చాలామందికి ఉంటుంది. బట్ చాలా విధాలుగా అది చాలామంది కుదరకపోవచ్చు. కానీ ఇవాళ ఈ రోజున ఈ వేదిక సందర్భంగా విశ్వప్రసాద్ గారు కలిగించిన ఈ అమూల్యమైన కానుక, ఇది కేవలం వేదిక కాదు, ఇది చాలామందికి ఒక కానుక. ఎందుకంటే చాలామంది మనసులో మాట ఈ కార్యక్రమం ద్వారా బయటకు వస్తున్నందుకు విశ్వప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే వివేక్ కూచిపట్ల గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసి మొన్న జూన్ 13కి 33 ఏళ్ళు పూర్తయింది. నా ఫస్ట్ పిక్చర్ ఎదిరిమూడు పక్కింటి వెళ్ళాం. అయితే నేను చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేసిన సినిమాలో నేను రామానాయుడు గారితో పనిచేయగాను ఒక సినిమాను. ఆ టైంలో అనుకునేవాడిని నిజంగా 100 సినిమాలు తీయడం అంటే మామూలు విషయం కాదు అని. తర్వాత అలాంటి వాళ్ళు వస్తారా అని. నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న విషయం ఏమిటి అంటే, ఇండస్ట్రీ బాగుండాలి అంటే ప్రొడ్యూసర్లు బాగుండాలి. ఇలాంటి ప్రొడ్యూసర్లు బాగుంటే ఇండస్ట్రీ చల్లగా ఉంటుంది. ఇవాళ కోఇన్సిడెంటల్లీ నాకు గురుతుల్యులు దాము గారు కూడా చూశాను వాళ్ళు ఇక్కడే ఇదే సభలో. సో ప్రొడ్యూసర్లు బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇన్ ద హిస్టరీ ఆఫ్ సినిమా విశ్వ గారు ఎవరు ఇట్లా చేయలేదేమో ఇంత ఓపెన్గా దట్ అండ్ ఇంత లవ్ టువర్డ్స్ అ పర్సన్ మీరు చూపిస్తున్నారు. నేను చాలాసార్లు చెప్పాను, మీకు పవన్ కళ్యాణ్ గారికి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. ఆయన సినిమాలు వదిలేసి రాజకీయాలకు వెళ్ళారేమో, మీరు ఐటీ వదిలేసి సినిమాలకు వచ్చారేమో, మిగతా అంతా సేమ్ టు సేమ్. బట్ వండర్ఫుల్ అండి, అంటే ఇలాంటి ఈవెంట్ అండ్ యా ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్. యా థ్యాంక్ యూ సార్. పొలిటికల్ అండ్ సాఫ్ట్వేర్ అండ్ సినిమా మొత్తం అందరినీ కలిపి ఒక మిక్స్డ్గా ఒక ఫంక్షన్ అరేంజ్ చేయడం నిజంగా కొత్త ఎక్స్పీరియన్స్. అంటే మనకి లోపల ఉన్న ఆనందాన్ని 10 మందిలోనూ పంచుకోవాలని చాలా తక్కువ మందికి కుదురుతుంది. సో విశ్వ గారు ఈ కూటమి సక్సెస్ని అందరితో పాటు ఇలా పంచుకోవాలనుకోవటం, దాని అంతట్లో మేమందరం భాగం అవటం చాలా ఆనందంగా ఉంది. నిజంగా మేము కొన్ని సినిమాలు చూసేటప్పుడు ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్ళి ఒక ఎక్సైట్మెంట్తో సినిమా చూడాలని
అలాగే మన కళ్యాణ్ గారి సినిమాలప్పుడు కూడా చాలా ఎక్స్పీరియన్స్గా ఉండేవాళ్ళం. మొన్న వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఒక ఫేవరెట్ హీరో సినిమా ఫస్ట్ మార్నింగ్ షో 4 o'clockకి చూస్తే ఎంత ఎక్సైట్మెంట్ ఎంత ఇది ఉంటుందో, ఆయన ఆ రోజు ప్రమాణ స్వీకారం చేస్తుంటే టీవీ ముందు కూర్చుని అదే ఎక్సైట్మెంట్ తోటి అదే ఆనందంతో చూస్తుంటే అదొక కొత్త అనుభూతి. అలుపేయలేని ఇతను అని చాలా గొప్ప పాట పాడడం జరిగింది. అండ్ ఇక పవర్ స్టార్ గురించి 15 ఏళ్ళుగా ఎంతో కష్టపడి ఎన్ని ఒడిదుడుకులు అన్నీ భరిస్తూ ఈరోజు అత్యున్నత స్థాయి అంటే డిప్యూటీ సీఎం, ఆ పేరు చెప్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. సో డిప్యూటీ సీఎంగా ఆయన అధిరోహించారు ఆ అత్యున్నత స్థానాన్ని. సో నేను కంగ్రాచులేట్ చేస్తున్నా. సో ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. అండ్ ఇంత గొప్ప మంచి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసిన మా విశ్వప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఎ లాట్ అండ్ కంగ్రాచులేషన్స్ పవన్ కళ్యాణ్ గారికి. థ్యాంక్ యూ మంగ్లీ గారు. ప్రజల విజయాన్ని ఇంత అద్భుతంగా సినిమా ఇండస్ట్రీలో అందరూ కూర్చొని లేదా వ్యాపారస్తులు ఇంతమంది కూర్చొని ఎంతోమంది హైదరాబాద్లో జరుపుకోవడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఆనందంగా అనిపిస్తూ ఉంది. ఎక్కడ ఆంధ్రప్రదేశ్, నేను నిన్ననే అసెంబ్లీ నుంచి వచ్చినాను. అసెంబ్లీలో మీరు టీవీల్లో చూసి ఉంటారు. నేను నేరుగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారాన్ని దగ్గరగా నా కళ్ళతో చూశాను. మీరు పొందిన అనుభూతి కంటే 100 రెట్ల అనుభూతిని నేను కూడా పొందాను అక్కడ. నా పేరు హైపరాది, నేను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా. ఇది నేను ఎన్ని సంవత్సరాలైనా చెప్పుకుంటాను. నేను అందులో తిరగలేదు. అంత కష్టపడ్డాం, ఆ ఫలితం మాకు అంత ఆనందాన్ని ఇచ్చిందనమాట. నిజంగా అంటే ఇంకా ఈరోజు ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా చేస్తున్న విశ్వప్రసాద్ గారికి నిజంగా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే మన కూటమి అనే ఒక సినిమా 164 రోజులు ఆడింది, అందుకే ఈ సక్సెస్ మీట్ జరుగుతుంది. కాబట్టి ఈ సక్సెస్ మీట్కి వచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక కొడుకు తను సంపాదించిన మొదటి సంపాదన వాళ్ళ తల్లికి ఒక చీర ఇచ్చినప్పుడు ఆ తల్లి కళ్ళల్లో ఎంత ఆనందం అయితే కనపడుతుందో, అలాగే అదే కొడుకు ఎదిగి తను కొనుక్కున్న బైక్ మీద తన తండ్రిని కూర్చోబెట్టుకున్నప్పుడు ఆ తండ్రి కళ్ళల్లో ఎంత ఆనందం అయితే కనపడుతుందో, పవన్ కళ్యాణ్ గారు గెలిచినప్పుడు ప్రతి జన సైనికుడి కళ్ళల్లో అలాంటి ఆనందాన్ని నేను చూశాను. ఇవాళ కార్యక్రమానికి కారకులైన మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ సార్. మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఆశయం చాలా గొప్పది కాబట్టే ఈరోజు మీరు అందరూ అనుకుంటారు గెలిచిల్లు అని కాదు, గెలిపించింది ప్రజలు, గెలిపించింది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అక్కడి కార్యకర్తలు నిద్ర లేకుండా పవర్ స్టార్ గారి ఒక్క మాట మీద వాళ్ళు నిద్ర లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క పవన్ కళ్యాణ్ లాగా తిరిగారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నారా చంద్రబాబు గారికి ఈ డయాస్ మించలి ఆ తెలుగుదేశం కార్యకర్తలకు, ఆ బీజేపీ కార్యకర్తలకు, అలాగే పవర్ స్టార్ జనసేన కార్యకర్తలందరికీ ఇండస్ట్రీ తరఫు మొత్తంగా నేను చేస్తున్న సలాం. అన్నయ్య పెట్టాడు దండం, తమ్ముడు పెట్టాడు పెండం. నమస్కారానికి ప్రతి నమస్కారం అనేది సంస్కారం. ఆ సంస్కారం చేతకాని వాళ్ళకే ప్రజలు ఇస్తారు ఇలాంటి తిరస్కారం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సింహాసనం మీద కూర్చున్న అర్హత మా అన్నయ్య ఇంద్రసేనుడిది. అలాగే రాజకీయాల్లో సింహాసనాన్ని మార్చేసే పవర్ మా జనసేనుడిది. సో విజయం వచ్చింది కానీ విర్రవీగితే పాత తపేళా ఫేసులకి మనకి తేడా ఉండదు. సో అందుకని అందరినీ సోదరులా భావిస్తూ రాష్ట్ర అభివృద్ధికి అందరూ తోడ్పడాలి. అలాగే ఎవరి మీద కోపం వస్తే టికెట్లు రేట్లు తగ్గించేసి సినిమా థియేటర్లు బయట ఎంఆర్ఓల చేత ఆర్ఓలు చేయించే కాకుండా ఇప్పుడు సినీ పరిశ్రమకి మంచి చేయాలనుకునే ప్రభుత్వం వచ్చింది. సో ఇలాంటి ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలని, తెలుగు చలన పరిశ్రమకి ఎంతో మేలు చేకూరాలని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. నేను చిన్నప్పటి నుంచి ఒక చిరంజీవి గారికి ఒక పెద్ద ఫ్యాన్. సో ఆయన దూరం నుంచి చూస్తే చాలా నాకు
ఫార్చునేట్గా నేను కళ్యాణ్ గారితో చాలా క్లోజ్గా వర్క్ చేయడానికి ఆపర్చునిటీ దొరికింది. సో ఒక 7-8 ఇయర్స్ నుంచి చాలా క్లోజ్గా వర్క్ చేయడానికి వచ్చిన ఆపర్చునిటీ. ఈరోజు పర్టికులర్గా ఈ విన్ అన్నది అందరి మాటల్లో విన్నాము. సో ఇట్స్ అన్ హిస్టారిక్ అండ్ స్పెక్టాక్యులర్ విన్. సో ఇది I wanted to celebrate with all our employees, so that's how we organized this event, and I want to thank everyone who has come here. Thank you. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లో అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.